తొలి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఉదయం నుంచి కూడా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నోటిఫికేషన్ వెలువడగానే మొత్తం కూడా అభ్యర్థులంతా కూడా నామినేషన్ దాఖలు చేయవలసిన వారంతా కూడా సెంటర్లకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం ప్రస్తుతం చండూరు మండలం బంగారుగడ్డలో ఉన్నటువంటి ఇక్కడ సెంటర్ వద్ద ఉన్నాం. నామినేషన్లో స్వీకరించే సెంటర్ వద్ద ఉన్నాం. అయితే మొదటి రోజు కాస్త స్వల్పంగానే కనిపిస్తుంది. అంతా కూడా ప్రతి ఒక్కరూ మంచి రోజు చూసుకొని కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తొలి విడతకు సంబంధించి ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు కూడా నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ల స్వీకరణకి వచ్చే అభ్యర్థులు నామినేషన్లు ఎలాంటి ఫామ్స్ అందించాలనే విధంగా మొదటగా ఇక్కడ హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్లు దాఖలు చేయాల్సినటువంటి వారికి కూడా ఇక్కడికే ఫామ్ని ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. చెప్పండి, మొదటగా ఇక్కడికి హెల్ప్ డెస్క్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్లు వేసే వారికి ఏం ఫామ్ ఇస్తున్నారు, ఎలా ఉంది ప్రాసెస్? ఇక్కడ మనకు హెల్ప్ డెస్క్ దగ్గరికి వచ్చిన వారికి మనం ఫామ్ 3కి సంబంధించిన నామినేషన్ పత్రం అందిస్తున్నాం. దీంతో పాటు అఫిడవిట్ మరియు ఎనక్సరీ 9 కూడా అందిస్తున్నాము. వీళ్ళు తీసుకొని దీనికి సంబంధించిన డేటా ఏదైతే ఫిల్ చేయమని ఉన్నదో దాన్ని అంతా ఫిల్ చేసుకొని దీంతో పాటు మనకు నో డ్యూ సర్టిఫికేటు ఇంటి పన్నుకు సంబంధించింది కూడా క్లియర్ చేసుకొని నో డ్యూ సర్టిఫికేట్ పంచాయతీ కార్యదర్శి ద్వారా తీసుకొని దీని వెంట జతపరచాల్సిన డాక్యుమెంట్స్ బ్యాంకు అకౌంటు ఇవన్నీ కూడా జతపరిచి ఆర్ఓ గారికి సమర్పిస్తారు. రైట్, చూడొచ్చు మొత్తం కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర ఇక్కడే ఫామ్లు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి అభ్యర్థులు ఫామ్ను తీసుకొని ఇక్కడ ఈ అభ్యర్థి వార్డు 4వ వార్డుకు సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఎలా ఉంది ప్రాసెస్? ఇక్కడ మంచిగా సంతృప్తికరంగా ఉంది, మంచిగా. అంటే మీరు ఏమేమి తీసుకురావడం జరిగింది? మేమైతే ఆధార్ కార్డు, మనం హౌస్ ట్యాక్స్, ఇంకోటి మళ్ళీ నో డ్యూ సర్టిఫికేట్, ఇంకోటి మళ్ళీ బలపరిచిన ఒకటి సేమ్ మళ్ళీ వాళ్ళు కూడా తీసుకుని వచ్చినాం అనమాట. అంటే రుసుము కట్టేది ఫీజు వార్డు మెంబర్కి 250, మళ్ళీ జనరల్ అయితేనేమో 500. రైట్, చూడొచ్చు మొత్తం కూడా పోటీ చేసే వార్డు సభ్యులు కానీ సర్పంచులు కానీ నేరుగా కార్యాలయానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఆర్ఓలు దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం సర్పంచ్ అభ్యర్థులు, పోటీ చేసే అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఆర్ఓ గారు ఉన్నారు, పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఎన్ని నామినేషన్లు దాఖలు కావడం జరిగింది, ఎలా ఉంది? 2 మెంబర్స్ వచ్చారు సార్. ఆ 2 మెంబర్స్ కూడా ఓపెన్ కేటగిరీ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళకి సంబంధించిన తీసుకొని వాళ్ళతోటి సైన్ చేయించుకుంటున్నాం. అంటే ఏమేమి సమర్పిస్తుండ్రు వాళ్ళు? వాళ్ళు న్యూ డ్యూ సర్టిఫికేట్ తేవాలి విలేజ్ నుంచి, తర్వాత ఓటర్ ఐడి జిరాక్స్ ఉండాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్ ఉండాలి, 2 ఫొటోసు. జనరల్ అభ్యర్థులు అయితేనేమో 2000 రూపీస్ డిపాజిట్ అమౌంట్ పే చేయాలి. అదేవిధంగా రిజర్వేషన్ క్యాండిడేట్ అయితేనే 1000 రూపీస్, వార్డు మెంబర్స్ అయితే 500, తర్వాత రిజర్వేషన్ కేటగిరీ అయితే 250. నామినేషన్ ఫామ్లు ఇట్లా అన్నీ కూడా ఇక్కడే అందజేస్తున్నాం, ఇక్కడనే అందిస్తున్నాము. ఇక రిజర్వేషన్ క్యాండిడేట్స్కి అయితే కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఉండాలి. జిరాక్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే గెజిటెడ్ ఆఫీసరు, తహసీల్దార్ ఆఫీసర్ నుంచి తీసుకురావాలి సైన్. బ్యాంక్ అకౌంట్ కొత్తది తీయాలి సార్, పాత అకౌంట్ చెల్లదు, కొత్త అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి కూడా ఖర్చుల పరిగణలోకి వస్తాయి నామినేషన్? ఇప్పటి నుంచి పరిగణలోకి వస్తాయి సార్. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటివి 2,50,000 రూపీసు, 10,000 ఎబోవ్ పాపులేషన్ ఉంటే, బిలో 10,000 ఉంటేనేమో 1,50,000 సర్పంచ్ అభ్యర్థి యొక్క ఎన్నికల ఖర్చు. ఆ పరిధి లోపలనే ఆ అకౌంట్ నుంచే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఈ క్లస్టర్కి సంబంధించి ఎన్ని గ్రామ పంచాయతీలు ఇక్కడ నామినేషన్? 3 ఉన్నాయి సార్. బంగారుగడ్డ, తర్వాత తుమ్మలపల్లి, గొల్లగూడెం, 3 గ్రామ పంచాయతీ. ఇప్పటివరకు అయితే 2 నామినేషన్, 2 సర్పంచ్ నామినేషన్లు తీసుకోవడం జరిగింది. చూడొచ్చు అంతా కూడా నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కాస్త మొదటి రోజు కావడంతో కూడా కాస్త మందకొడిగా కొనసాగుతుంది. అంతా కూడా మంచి రోజులు చూసుకొని ఆ పూజలు అనంతరం కూడా నామినేషన్ దాఖలు చేయడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ దాఖలు చేస్తారో అతనితో పాటు ప్రతిపాదించే ఒక 2 సభ్యులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ 2 కూడా ఓటర్ అయి ఉండాలి. అక్కడ ఖచ్చితంగా వారు వచ్చి సైన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీరు పోటీ చేసే అభ్యర్థి? అవును సార్. ఏమేమి అందించారు వాళ్ళకి? మేమేముంది ఇక్కడ వాళ్ళ సారు ఒక ఫామ్లు ఇచ్చారు, అవి తీసుకున్నాం. మేము అక్కడ జిరాక్స్లు సెక్రటరీ సారు మాకు ఇంటి పన్ను, నల్ల పన్ను అవి ఇచ్చాడు. అది ఫిలప్ చేసి ఈ సెట్ మొత్తం నింపి ఇక్కడ సార్కి అందజేస్తున్నాం. మీరు ప్రతిపాదించడానికి వచ్చారా? తుమ్మలపల్లి గ్రామం నుంచి వచ్చినాం. ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిని ప్రతిపాదిస్తానికి వచ్చినాం. ఇక్కడ నామినేషన్ సెట్ దరఖాస్తు ఫామ్ తీసుకొని ఓటర్ ఐడి, ఆధార్ కార్డుతో సహా ఇక్కడ ఇంటి పన్ను,
నో డ్యూస్ సర్టిఫికేట్ తోటి ఇక్కడ ఎలా ఉంది అంతా ఇక్కడికి రాగానే ఫామ్స్ ఇస్తున్నారా ఎలా ఉంది ఇస్తుంది, మంచిగానే స్పందిస్తారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. చూడొచ్చు అంతా కూడా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు కానీ ప్రతిపాదించే అభ్యర్థులు కానీ అదేవిధంగా ఆర్ఓలు చెప్తున్నటువంటి ప్రకారం మొదటగా వారికి ఎలాంటి అభ్యంతరాలు కానీ డౌట్లు లేకుండా కూడా ఇక్కడ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ఆ ఫామ్ జతపరుస్తున్నారు. అదేవిధంగా క్యాస్ట్ ఆ రిజర్వేషన్ల ఆధారంగా కూడా చేసేవారు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ని అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు ఖాతాని కూడా అకౌంట్ని అందించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా 3 రోజుల పాటు కూడా ఉందని చెప్పవచ్చు. ఈరోజు మొదటి రోజు కావడంతో కూడా చాలా స్వల్పంగా నామినేషన్లు దాఖలు అవుతున్నాయి. ఇంకా రేపు ఎల్లుండి కూడా తొలి విడతకు సమయం ఉంది. 11వ తారీఖు తొలి విడత పోలింగ్ కొనసాగనుందని. అయితే ఈరోజు నామినేషన్ దాఖలు చేసే రోజు నుంచే కూడా ఖర్చులు ఈ రోజు నుంచే పరిగణలోనికి వస్తాయి అని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పల్లెల్లో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా కూడా ఒక సందడి వాతావరణం అయితే నల్గొండ జిల్లాలో కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.